నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహార ప్రపంచం. ఈ రోజు మన వీడియో వచ్చేసి బడ్జెట్ లో దాబా తింటే అంటావు అబ్బా. కొంచెం ఓవర్గా ఉంది కదా, కానీ వీడియో మాత్రం అదిరిపోతుంది. పదండి చూసేద్దాం. ఇంకా దారిలో మా దోస్తుగాని బండి ఎక్కిచ్చేసుకుని అలా స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడే మంచు పడుతుంది మెల్లమెల్లగా. అలా అమ్మవారికి దండం పెట్టుకుని లెఫ్ట్ గట్టు కొట్టేసాం ఇంకా వారిది రోడ్డు పైకి. అయినా ఈ ఆఫీసుల్లో మనం ఎంత గొడ్డులాగా పనిచేసిన 9 to 6 సాయంత్రం అయ్యేటప్పటికి మన దోస్తు గాడితో సరదాగా కాలక్షేపం చేసుకుంటూ 4 కబుర్లు చెప్పుకుంటే ఆ వచ్చే కేకే వేరబ్బా. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహమే. అలా మనం యూటర్న్ తీసుకుని మెల్లగా ఇంక వారి ఎక్కేసాం. చూస్తుంటే బయట చాలా మంచు పడుతుంది. అలా దారిలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే మన మంగళగిరి దగ్గర ఒక బిల్డింగ్ గమనించిందప్ప. అసలు చూస్తుంటే మెరిసిపోతుంది. ఏదో కొత్తగా కడుతున్నారు, మయూరి టెక్ పార్క్ అని. ఇంకా నాకు తెలిసి మన ఫ్యూచర్లో అమరావతి ఎక్కడికో వెళ్ళిపోతుందబ్బా. ఇదైతే కన్ఫర్మ్ పక్క. అలా చూసుకుంటూ ఇంకా మన మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న మన మిశ్రా దాబాకి అయితే వచ్చేసాం మనం. నా బీటెక్ లో ఎప్పుడో వచ్చాను భయ్య, 7-8 years బ్యాక్ ఈ మిశ్రా దాబాకి. అప్పుడైతే ఓన్లీ ఒక 4-5 మంచాలు పెట్టేసి అలా ఉండేవి అరేంజ్మెంట్స్. ఇప్పుడు చూడండి అసలు ఎంత గ్రాండ్గా, ఎంత రిచ్గా పెట్టేస్తారు. ఆ మంచాలు, ఆ లైటింగ్లో హడావుడి మామూలుగా డెవలప్ అవ్వట్లా జనాలు. దాబా మొత్తం అలా చూస్తుంటే నా బీటెక్ మెమరీస్ నాకు గుర్తొస్తున్నాయి. అలా మా దోస్తు గడ వాళ్ళతో రచ్చ చేసేవాళ్ళం దాబాలకు వచ్చేసి. ఇంకా మెగాస్టార్ చికెన్ ఆర్డర్ ఇచ్చాం కదా, అది అయితే మాత్రం చాలా టైం పట్టిద్దంట. సో అందుకోసం మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాం ఇక్కడే. 2000 years later. వచ్చేసింది మన మెగాస్టార్ చికెన్. వేడిగా భలే ఉంది చూస్తుంటేనే. ఈ దాబాలు వస్తే ఇదే భయ ప్లస్ పాయింట్. వేడిగా మనకు నచ్చినట్టు వండి మరీ ఇస్తారు మనకి. మెగాస్టార్ చికెన్ వేడిగా లోపల నుంచి పొగలు కూడా వస్తున్నాయి భయ్య. లోపల పెట్టాడు, జీడిపప్పు నెయ్యిలో వేసి కాల్చి మరీ పెట్టారు మనకి. ఏంటంటే ఉంది నా సామి రంగా, ఏదో అనుకున్నా కానీ టేస్ట్ అదిరిపోయింది. అలా టొమాటో సాస్లో ముంచుకుని తింటుంటూ ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. చూస్తున్నారుగా లోపలైతే ఆ పల్లీలు, జీడిపప్పు, అబ్బా టేస్ట్ మామూలు లేదు. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ కాజు మష్రూమ్ కర్రీ. క్వాంటిటీ అయితే చాలా ఇచ్చాడు, జీడిపప్పులు కూడా ఎక్కువ వేసాడండోయ్. కానీ టేస్ట్ ఉంది. తింటుంటే ఆ మసాలా స్పైసీనెస్ అబ్బాబ్బబ్బా, ఆ దాబాల్లో ఉండే ఆ టేస్టే వేరబ్బా. మన స్పాట్లో నుంచి ఇంకా చేపించుకుంటే టేస్ట్ వాళ్ళు చేస్తారు మనకు నచ్చినట్టు, వేరే లెవెల్. ఇంకా ఫైనల్గా మన స్టార్ ఐటమ్ కాశ్మీర్ చికెన్ కర్రీ. అలా కాశ్మీర్ చికెన్ పైన నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంది నా సామి రంగా. వేసాడు భయ్య పచ్చిమిర్చి 4-5 ఎక్స్ట్రా వేసినట్టున్నాడు. మంటెక్కింది. టేస్ట్ మాత్రం పిచ్చెక్కిచ్చింది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంది. ఏదో అనుకున్నా కానీ కాశ్మీర్ చికెన్ అంటే ఏదో బిస్కెట్ చేస్తాడని అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఇంకా ఫైనల్గా లస్సీతో ఎండ్ అయిపోయింది మా ఫుడ్. ఆగండి, లాస్ట్గా ఒక చిన్న మాట. ఇలానే రెగ్యులర్గా మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మాకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గురు.